గైస్ ఈరోజు అయితే మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ అండ్ మసాలా దినుసులు అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అండ్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుందో. అండ్ ఇంకొక సైడ్ చికెన్ కూడా ఇలా కుక్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు. అండ్ ఓకే, ఈ ఫ్రై కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి గైస్. ఇందాక మనం కుక్ చేసుకున్న చికెన్ని ఇలా తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, కనిపిస్తుంది కదా, అలా బాయిల్ చేసిన చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఓ వావ్, ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టోన్ సాల్ట్, రాళ్ళ ఉప్పు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు వేసుకోవాలి. పసుపు అయితే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు అదంతా ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. అండ్ చికెన్ ఫ్రై అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఇది మా మమ్మీ స్టైల్ అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చేసేసుకున్నాక రెడ్గా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు అది రెడ్ కలర్లోకి వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే 1.5 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అది కూడా ఈ పీసెస్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు. చూస్తున్నారు కదా గైస్. అండ్ ఇప్పుడు ఇది అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. 1.5 స్పూన్స్ ఆఫ్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి గైస్. అండ్ ఇప్పుడైతే ఆ ధనియాలు జీలకర్ర పొడి అండ్ కారం కూడా వేగుతున్న చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. పట్టడం అంటే అంటుకోవడం. అండ్ ఇప్పుడైతే దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వావ్, ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఓకే, ఇదైతే ఇప్పుడు అలా ఫ్రై అవుతూ ఉండాలి గైస్. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఓకే, అండ్ ఇప్పుడు అదైతే బాగా ఫ్రై అవ్వాలి, అలా క్యాప్ చేయకూడదు. ఇదైతే ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదా గైస్. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. బాగా పేస్ట్గా ఉన్న కర్డ్, అంటే మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా అలా. అండ్ అదైతే ఫస్ట్ గ్రేవీలో మిక్స్ చేసుకున్నాక పీసెస్కి పట్టించాలి. అండ్ ఇదైతే ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి గైస్. చూస్తున్నారు కదా, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. అండ్ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. నేను చూసారు కదా గైస్ ఎంత బాగుందో చూడడానికి. ఇదైతే ఇంకా ఫ్రై అవుతుంది. అండ్ ఇప్పుడైతే పీసెస్ బాగా ఫ్రై అవుతున్నాయి రెడ్గా. దీని అరోమా స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ పక్కనే వేడిగా రైస్ అవుతుంది. ఇక్కడేమో చికెన్ ఫ్రై అవుతుంది. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. అండ్ తింటే అసలు చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇది బాగా కుక్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక ఎలా ఉంటుందో చూసిద్దాం.
అండ్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయని హాఫ్కి కట్ చేసి అంటే పచ్చిమిరపకాయని చీలినట్టు కట్ చేసి ఈ కర్రీలో వేసుకోవాలన్నమాట స్పైసీనెస్ కోసం. బాగుంటుంది కూడా టేస్ట్. అండ్ ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అరోమా అంతా పీసెస్కి వచ్చేలా. వావ్. అండ్ ఇప్పుడు అదైతే ఇంకా ఫ్రై అవుతుంది గైస్. మొత్తం ఫ్రై అయ్యాక ఎలా ఉందో చూసేద్దాం. అండ్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మరి ఆ కరివేపాకు టేస్ట్ అండ్ అరోమా అంతా ఆ పీసెస్కి రావడం కోసం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. స్మెల్ అయితే ఇక్కడ చాలా బాగుంది, బిలీవ్ మీ. అండ్ ఆ గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ అరోమా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారు కదా గైస్ ఎంత బాగా ఫ్రై అయిందో. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మేమంతా వెయిటింగ్ అనమాట ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు తిందామని. వావ్, ఇట్స్ లుకింగ్ వెరీ డెలీషియస్ గైస్. అండ్ ఇందులో ఏమేమి మసాలా దినుసులు వేసుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను. లాస్ట్లో కొరియాండర్ వేసేసుకొని, చూస్తున్నారు కదా కొరియాండర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అరోమా అంతా కూడా పీసెస్కి వచ్చేసాక వావ్. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా